అడుగుకు వెలుగుగా నిలిచినట్టి ఒక మాటల రవి ఇతడు. కావ్యము కవనము ఇంపుగా రాసే కవి కులఘనుడితడు. హాస్యము భాష్యము ఎరిగిన వాడు, రాయల వారికి అండగా నిలిచాడు. రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు, రామకృష్ణుడు తెనాలి రామకృష్ణుడు. మీలో ప్రతి ఒక్కరికి 5,000 బంగారు నాణాలు ఖర్చు చేయడానికి ఇస్తున్నాం. కానీ ఒక షరతు, మీరు ఖర్చు పెట్టిన ప్రతిసారి నా మొహం చూసి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ నా ముఖం చూడకుండా మీరు ఖర్చు పెడితే మీకు శిక్ష తప్పదు. ఈ విధంగా మహారాజు వారు అతను చెప్పవలసింది చెప్పి వెళ్ళిపోతారు. రాజుగారు ఇచ్చిన డబ్బుతో ఆస్థానంలోని వారంతా ఆనందంగా ఇంటికి చేరుకుంటారు. వారం రోజుల తర్వాత సభలో ఈ నాణేల ప్రస్తావన తెస్తారు రాజువారు. ఇప్పుడు చెప్పండి, మీ అందరికీ ఇచ్చిన బంగారు నాణేల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఏమేమి కొన్నారు? రాజావారు, మీ మొహం చూడకుండా మీరిచ్చే బంగారు నాణాలు ఖర్చు పెట్టడం మా వల్ల సాధ్యపడదు. అందుకే మీరిచ్చిన డబ్బుని తిరిగి తీసుకుని వచ్చేసాం. రాజావారు ఆ మాటలు విని నిరాశపడతారు. తెనాలి రామా, మరి మీరేమి కొన్నారు? రాజావారు, నేను వేసుకున్న ఈ పట్టుబట్టలు, ఈ విలువైన హారం, ఇవన్నీ మీరు నాకు ఇచ్చిన డబ్బులతో కొన్నవే. ఇంకా మరెన్నో వస్తువులు ఆ డబ్బులతో కొన్నాను. అంటే ఏంటి తెనాలి రామా, మీరు నా ఆజ్ఞను పాటించలేదన్నమాట. రాజావారు, మీ శాసనాన్ని పట్టించుకోకుండా ఉండే సాహసాన్ని నేను చెయ్యలేను. నేనే కాదు, మన ఆస్థానంలో ఎవరి వలన అది సాధ్యపడదు. మీరు చెప్పిన విధంగానే నేను ఖర్చు చేసిన ప్రతిసారి నాణం మీద ఉన్న మీ ముఖాన్ని చూసే నేను ఖర్చు చేశాను. అన్ని బంగారు నాణాలపై మీ ముఖం యొక్క ముద్రే ఉంది. భలా రామా భలా, మీ తెలివికి ఎంతగానో గర్విస్తున్నాం. ఇదిగో, మీ తెలివిని మెచ్చి ఈ 5,000 బంగారు నాణెములు మీకు బహుమతిగా ఇస్తున్నాం. సభలోని వారంతా రాజుగారు తెనాలి రాముణ్ణి మెచ్చుకోవడం చూసి అసూయ పడతారు. ఈ కథలోని నీతి ఏంటంటే, మనకి ఉన్న అతిపెద్ద సంపద మన తెలివితేటలు, సమయస్ఫూర్తి. అవే మనకి అంతులేని సంపదను, గౌరవాన్ని తెచ్చిపెడతాయి. మంత్రులు ఎరుగని మర్మాలను సులువుగా భేదిస్తాడు. కొలువున నిలిచిన కవులందరితో భేషనిపిస్తాడు. వికట కవిగాని పేరు